గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కుల్కా చిట్ ఫండ్ అండి. ఇంటి దగ్గర ఇది కుల్కా చిట్ ఫండ్ 10 మంది లేడీస్ కలిసి ఎలా జరుపుకోవాలనేసి దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను గైస్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇదే టాపిక్ డిస్కషన్ చేస్తున్నాను గైస్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ కుల్కా చిట్ ఫండ్ అంటే ఏంటంటే దీనికి కావాల్సిన ఎలా జరుపుకోవాలంటే దీనికి కావాల్సినది 10 మంది అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ 10 మంది దగ్గర మనం అడగాలన్నమాట. ఇలా చిట్ ఫండ్ నడుపుతున్నాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని ఫస్ట్ అడగాలి. 10 మందిని అడగాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే పేర్లు అయితే రాసుకోవాలండి. ఖచ్చితంగా 10 మంది కావాలి. 10 మందిని అడిగి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నేమ్స్ అయితే తీసుకొని యాడ్ చేసి పెట్టుకోవాలి. కావాల్సి ఉంటే 10 మందిని అడిగి ఇంకా 2-3 మెంబర్స్ కావాలంటే కరెక్ట్గా 10 మెంబర్స్ని ఎంచుకోవాలండి. వాళ్ళకి డీటెయిల్స్ నీట్గా చెప్పాలన్నమాట. ఏమి చిట్ ఫండ్ గురించి ఎలా దీన్ని ఈజీగా నడుపుకొని పోవచ్చు అని వాళ్ళకి కన్వీనియన్స్గా చెప్పాలన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 చిట్ ఫండ్ అనుకోండి, కుల్కా చిట్ ఫండ్ మంత్లీ 3,000 పే చేయాలన్నమాట. ఒక డేట్ అనేది పెట్టుకుంటాము. 10 మంది 3,000 కట్టుకోవాలన్నమాట. 30,000 వాళ్ళకి వస్తుందన్నమాట. ఫస్ట్ చిట్ స్టార్ట్ చేసే వాళ్ళే తీసుకుంటారు. ఇది రూల్స్ అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. చిట్ వాళ్ళకి అడిగి ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకొని నెంబరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిట్ రూల్స్ ఏమంటే 10 మెంబర్స్ కావాలండి. ఈ చిట్కి 10 మంత్స్ ఉంటుంది అంతే. ఓన్లీ 10 మంత్స్ చిట్ టైం పీరియడ్ అండి. మంత్లీ 1 పర్సన్ తీసుకుంటారనమాట. ఒక్కొక్క పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అన్నాం కాబట్టి 3,000 కడతా ఉంటాము. అలా ఒక నెల 30,000 వస్తుంది. రెండో నెల నుంచి 30,000 వస్తుంది. మూడో నెల నుంచి 30,000 3,000 వస్తుంది అనమాట. దీని గురించి డీటెయిల్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ చిట్ తీసుకున్న వాళ్ళు 300 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలన్నమాట. 3,000 చిట్టుకి అయితే 300 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకోవాలి. అది నెక్స్ట్ పర్సన్కి నెక్స్ట్ చిట్ నుంచి ఆ అమౌంట్ వెళ్తుందన్నమాట. ఇలా వాళ్ళకంతా రూల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మనం 10 మందిని గ్యాదరింగ్ చేసి కరెక్ట్గా కట్టే వాళ్ళనే తీసుకోవాలండి. ఒకరు కట్టేది కట్టుకోకుండా ఉండేది కాదు. కరెక్ట్గా టైం 10వ తారీఖు అంటే 10వ తారీఖు, 15వ తారీఖు అంటే 15వ తారీఖు టైం అంటే టైంకి వచ్చి చీటీ కట్టి నడుపుకొని వెళ్ళే అలాంటి వాళ్ళని 10 మందిని అయితే సెలెక్ట్ చేసుకొని రన్ చేయాలండి. చిన్న అమౌంటే కానీ 30,000 వస్తుంది కదండి, హ్యాపీ అనమాట. 3,000తో స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 30,000 చీటీ. ఇలా 10 మంది నడుపుకోవడం చాలా ఈజీ. దాన్ని ఎలా నడుపుకొని పోవాలి ఏమనేసి నేను ఇప్పుడు రాసి చూపిస్తానండి. కుల్కా చిట్ ఫండ్ అండి. దీనికి ఒక పేరు పెట్టుకోవాలి. ఇది డిసెంబర్లో జరుపుకుంటామా అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఫెస్టివల్ ఏదున్నాయి అంటే చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకు గుర్తుండేటట్లు ఏదో ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చిట్ నేమ్ వచ్చేసి క్రిస్మస్ చిట్ ఫండ్ అండి. చిట్ ఫండ్ అండి. డేట్ వచ్చేసి 20తో ఎప్పుడు మనకి 10 మందికి ఎప్పుడు కుదురుతుందో అప్పుడు ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసుకోవాలి. టైమింగ్ వచ్చి సాయంకాలం అండి. లేడీస్ అయినందువలన అంతా పనులు కట్ చేసుకొని సాయంకాలము వాకింగ్ టైంలోనే కడతారు. సో అందుకనేసి టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అనమాట. అంటే కన్వీనియంట్గా ఉండాలి కదండి 10 మందికి. అందుకనేసి పొద్దునైతే పనులు ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యాహ్నం అయితే వంట పనులు. సో ఈవినింగ్ టైం అయితే ఫ్రీ ఉంటారు. 4 o'clock తర్వాత అనేసి 5 o'clock చెప్పినానండి. చిట్ 10 మంది నేమ్స్ రాసుకోవాలండి. 10 మంది మనం కరెక్ట్గా కట్టుకొని పోయేలా వంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలండి. కరెక్ట్గా కట్టలేదంటే మళ్ళీ మనం చేతి మీద నుంచి వేసి నడిపే వాళ్ళు చేతి నుంచి వేసి కట్టి మళ్ళీ వాళ్ళతో వసూలు చేసుకోవాలి అనే టైం అలా అవస్థ పడాల్సి వస్తుంది. సో కరెక్ట్గా పే చేసే వాళ్ళని చూసి సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలండి. అండ్ 10 మంది పేర్లు రాసుకొని వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను కదండి. ఈ చిట్ నడుపుకోవడం వలన ఫుల్ అమౌంట్ వస్తుందండి. వేరే చిట్లో అయితే కూస్తే పాట పాడితే అర్థం వస్తుంది అనమాట. ఇది అలా కాదు, 30,000 వస్తుంది. దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజ్ లేదన్నా ఇయర్ రింగ్స్ ఏమైనా కొనాలనుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది చిట్టు. ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. ఇప్పుడు 10 మంది 3,000 కట్టుకునేదండి.
30,000 అవుతుంది. ఫస్ట్ చిట్టు ఓనరే తీసుకుంటాడండి. అదే యూజ్ అండి. ఈ చిట్ రన్ చేసే వాళ్ళకి వాళ్ళు 300 రూపీస్ పే చేసేలేదు. సో అదే వాళ్ళకి లాభం అన్నమాట. ఇంక వేరే ఏం లేదు నడుపుకొని పోవడానికి. ఫస్ట్ చిట్ వాళ్ళు తీసుకుంటారు అండ్ 300 రూపీస్ మంత్లీ పే చేసేలేదు. 300 రూపీస్ పే చేసలేదు. సో అందుకని ఈ చిట్ నడిపే వాళ్ళకి ఇదొక్క బెనిఫిట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ సెకండ్ చిట్ తీసుకునే వాళ్ళకు కూడా 30,000 వస్తుందండి. ఇది ఓన్లీ 10 months అంతే ఉంటుందండి చిట్స్. ఇందుకు సెకండ్ చిట్ తీసుకుంటే 30,300 రావాలి కదా అంటే, ఫస్ట్ చిట్ ఓనర్ చిట్ తీసుకుంటారు కాబట్టి ఓనర్ వాళ్ళు 300 రూపీస్ పే చేసలేదు. సో అందుకని సెకండ్ చిట్ కూడా 30,000 వస్తుందండి. సెకండ్ చిట్ తీసుకునే వాళ్ళు థర్డ్ చిట్ నుంచి 300 పే చేసుకొని పోతారు కాబట్టి థర్డ్ చిట్ వాళ్ళకి 30,300 రూపీస్ వస్తుంది. ఇలా ఇది చాలా సింపుల్గా రన్ చేసుకోవచ్చు అండి. చాలా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. ఫుల్ అమౌంట్ వస్తుంది, లాస్ ఉండదు. మనం ఎక్కడైనా బయట నుంచి 30,000 ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే 3 రూపాయలు అంటే 900 రూపీస్ పే చేసుకోవాలండి మంత్కి. సో ఇలా 10 మంది కలిసి చిట్టు వేసుకున్నామంటే 300 రూపాయలు ఏం జాస్తి అవ్వదండి. ఫుల్ అమౌంట్ వస్తుంది. సో ఎమర్జెన్సీకి యూజ్ కూడా అవుతుందండి. ఇలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ కుల్కా చిట్టు. మీకు కనుక మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి నడుపుకొని చూడండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి. బయట ఇంట్రెస్ట్కి తెచ్చుకునే దానికైనా ఇలా చిట్ నడుపుకొని పోతా అంటే చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి. బయట 900 రూపీస్ కట్టేది ఎలా ఉంటుంది, 300 రూపీస్ కట్టుకొని మనం 10 మంది షేర్ చేసుకునేది ఎలా ఉంటుంది. ఒకరి కష్టం ఒకరికి తీరుతుంది అని చెప్పుకోవచ్చండి. చాలా ఎమర్జెన్సీకి అవసరం పడుతుంది. ఇలా చిట్టు స్మాల్ చిట్టు నడుపుకుంటే లేడీస్ సేవింగ్ అమౌంట్తోనే కట్టుకోవచ్చు అండి. చాలా హెవీ అమౌంట్ అయితే ఏం లేదు. 3,000 ఎలాంటి లేడీస్ అయినా సేవింగ్ చేసుకుంటారు. సో ఈ ఐడియా మంచిదని నేను అనుకున్నానండి. మేమైతే ఇలాంటివి 2-3 చిట్లు అయితే నడుపుకున్నాము. 50,000, 20,000, 30,000 ఇలా నడుపుకుని సక్సెస్ఫుల్ అయ్యామండి. సో నేను ఇది వీడియో రూపంగా మీకు చెప్పాలనుకున్నాను. చూడండి ఇలా వస్తుందన్నమాట. 30,000 ఫస్ట్, సెకండ్ కూడా 30,000. వాళ్ళు 300 రూపీస్ పే చేస్తారు. థర్డ్ వాళ్ళకి 30,300, ఫోర్త్ వాళ్ళు 30,600, ఫిఫ్త్ వాళ్ళు 30,900, సిక్స్త్ వాళ్ళు 31,200, సెవెంత్ వాళ్ళు 31,500 రూపాయలు, ఎయిత్ వాళ్ళు 31,800 రూపాయలు, 9 వాళ్ళకి 32,100 రూపాయలు అండి. అది మిస్ అయింది. 32,100 రూపాయలు. 10వ చిట్టు వాళ్ళకి 32,400 రూపాయలు అయితే వస్తుందండి ఫైనల్గా. ఇది కొంచెం మిస్టేక్ అయింది రాయడం వలన, కరెక్షన్ చేస్తాను చూడండి. 9వ వాళ్ళకి 21,100 రూపాయలు, ఫైనల్ వాళ్ళకి 32,400 రూపాయలు అండి. 600 ఫస్ట్ చిట్ వాళ్ళు కట్టలేదు. సెకండ్ చిట్ వాళ్ళు తీసుకున్న తర్వాత థర్డ్ చిట్ నుంచి వస్తుంది. సో 600 రూపీస్ తక్కువ వస్తుందండి. లేదంటే వాళ్ళు కూడా కట్టుకుంటే 33,000 కరెక్ట్గా వస్తుంది. సో చిట్ రన్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కాబట్టి ఇలా అనమాట. అండ్ 300 ఎక్స్ట్రా పే ఎందుకు చేయించుకోవాలంటే, లేదంటే అందరూ ఒకేసారి నాకు కావాలనుకుంటారు. 300 అవసరం ఉన్న వాళ్ళే తీసుకొని 300 పే చేసుకుంటారు. అందుకని ఇలా లాస్ట్ చిట్ టోటల్ 32,400 రూపాయలు వస్తుంది. ఈ ఐడియా అయితే చాలా అంటే చాలా మంచి ఐడియా గైస్. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా 10 మంది కలిసి ఈ చిట్ని అయితే రన్ చేసుకోనచ్చు. చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఒకేసారి సేవ్ చేసుకోవచ్చు. ఒకేసారి 30,000 వస్తుంది. మంత్లీ కట్టుకొని పోవచ్చు. ఇలా గ్రూప్గా కలిసిమెలిసి ఉంటే ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి ఈ చిట్టు. ఎలా అనిపించింది నా ఐడియా? మేము ఇలా రన్ చేసుకొని చాలా యూస్ఫుల్గా చేసుకున్నామండి ఇలాంటి చిట్టు. ఇలా కుల్కా చిట్ ఫండ్ అయితే చాలా అంటే చాలా బాగా రన్ చేసుకున్నాము. మంచిగా యూజ్ చేసుకున్నాం, డబ్బుని మిస్యూజ్ చేయకున్నట్లా. ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసాం. బై బై, సీ యూ లేటర్.